ప్రజాక్షేత్రంలో రికార్డులు ఊరికేరావు. సమస్యలపై లోతైన అవగాహన, వాటిని అధిగమించే వ్యూహాత్మక ప్రణాళికలే నిజమైన క్రెడిట్లు, మెరిట్లు తెచ్చిపెడతాయి. ఈ కోవకు చెందిన నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పేరు సంపాదించుకున్నారు. ఇక బలమైన ఉద్యమ పునాదులతో పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ను మట్టి కరిపించినటువంటి నేతగా ఆయనకు ఇప్పటికే గుర్తింపు వచ్చింది. దేశంలో కులగణన చేపట్టిన తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన చరిత్రలో నిలిచారు. తాజాగా 20 ఏళ్ల తర్వాత పోరాటాల గడ్డగా పేరొందిన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రసంగించిన ముఖ్యమంత్రిగా మరోసారి వార్తల్లో నిలిచారు రేవంత్. వాస్తవాలతో మళ్లీ మీ ముందుకొస్తాననే ధీమా ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? సమాజంలో మృగాలు ఎక్కడో లేవు, ఫామ్ హౌస్లలోనే ఉన్నాయి అనేటువంటి వ్యాఖ్య వెనుక రాజకీయ పరమార్థం ఏంటి? ఒక్క మీటింగ్ ఎన్నో సవాళ్లకు దారితీసిన ఆ పరిస్థితులేంటో తెలుసుకుందాం. నేటి విద్యార్థులే రేపటి సమాజానికి పౌరులుగా మారతారని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా తన దృష్టిని కేంద్రీకరించారు. అందుకే గత 2 దశాబ్దాలుగా ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని అరుదైన అవకాశం ఆయనకు దక్కింది. ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రసంగించడం, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఇవన్నీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచాయి. సీఎం ఫెలోషిప్ పథకాన్ని కూడా ప్రారంభించారు. గత 20 ఏళ్లలో ఓయూలో ప్రసంగించిన తొలి సీఎం అనే కితాబుతో ఆయన మరో గుర్తింపు పొందారు. ఈ పర్యటన మొత్తం అభివృద్ధి, విజన్, దిక్సూచి అనే అంశాల చుట్టూ సాగింది. చదువుకోవడానికి ఏం కావాలో చెప్పండి, అన్నీ ఇస్తాను అని విద్యార్థులకు హామీ ఇచ్చారు. నిధులు కావాలంటే అవసరమైతే ఇతర రంగాలకు కేటాయించిన నిధులను నిలిపివేసైనా ఓయూకు మంజూరు చేస్తానని స్పష్టంగా ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీకి గొప్ప చరిత్ర ఉంది. దేశ విదేశాల్లో ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తూ ఈ విద్యా సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారు. ప్రత్యేకించి ఐఏఎస్, ఐపీఎస్లను దేశానికి మణిహారంగా అందించిన విద్యా గౌరవం ఓయూకే చెందింది. చదువుతో పాటు పోరాటాన్ని కూడా నేర్పిన వర్సిటీగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పదుల సంఖ్యలో విద్యార్థులు అమరులయ్యారు. వీరిలో యాదయ్య అనే అమరుణ్ణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న ఎంతో మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాయకులు ఓయూ నుంచి వచ్చిన వారే. సమాజానికి సమస్యలు ఉన్నా, సంక్షోభం వచ్చినా మొదట చర్చ జరిగేది ఉస్మానియా వర్సిటీలోనే. ఇక్కడే మరో విశేషాన్ని గమనించాలి. 108 ఏళ్ల తర్వాత వర్సిటీకి తొలిసారిగా దళితుణ్ణి వైస్ ఛాన్సలర్గా నియమించిన ఘనత కూడా రేవంత్ రెడ్డి సర్కారే సాధించింది. ఇది సామాజిక సమానత్వం పట్ల ప్రభుత్వం చూపిన నిబద్ధతకు నిదర్శనం. ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగానే కాంగ్రెస్ సర్కార్ వ్యూహాత్మకంగా స్కెచ్ వేసిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనను 2 ప్రధాన రాజకీయ లక్ష్యాలతో సాగించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి ఓయూ కేంద్ర బిందువుగా నిలిచిన స్థలం. అక్కడి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడడం ద్వారా యువతలో ప్రభుత్వం పట్ల మద్దతు, నమ్మకం పెంచే ప్రయత్నం జరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ను రాజకీయంగా భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారని భావించవచ్చు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఉస్మానియా వర్సిటీని బతకనివ్వరు, లేఅవుట్లు చేసి ఫ్లాట్లు వేస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా హెచ్చరించారు. ఇక్కడే విద్యార్థులను ఆకట్టుకునేలా ఆయన తన ప్రసంగాన్ని మరింత ఉత్సాహంగా, ధైర్యంగా కొనసాగించారు. ఓయూ పర్యటన అంటేనే పొలిటీషియన్లకు దడ పుట్టే స్థాయిలో ఉంటుంది. గతంలో సీఎం హోదాలో ఉస్మానియాలో జరిగిన కార్యక్రమంలో నాటి రాష్ట్రపతితో కలిసి పాల్గొన్న కేసీఆర్కు సైతం భంగపాటు తప్పలేదు. ప్రసంగించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితులు అప్పట్లో ఏర్పడ్డాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం చెప్పిందే చేస్తా అనే ధైర్యంతో ముందుకొచ్చారు. మీకేం కావాలో అడగండి,
రాష్ట్రానికి పేరు తీసుకురండి అంటూ విద్యార్థులకు అండగా నిలిచారు. పేదరికం కొత్త కాదు, చుట్టం కాదని అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగేదేంటో చెప్పండి అంటూ విద్యార్థులను ప్రశ్నించారు. మీకు ఇబ్బంది కలిగించిన వారికి మీ నిరసన తెలపండి. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వాళ్లను అడ్డుకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటూ విద్యార్థుల్లో ఆలోచనలకు దారితీసేలా మాట్లాడారు. ప్రపంచంలో పోటీ పడే స్థాయిలో ఓయూను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళ్లాలి అని స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం కూలిపోవడంతో 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయాయన్న సీఎం మీకోసం అక్షరాల 1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని గట్టిగా హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఇప్పటికే విద్యారంగానికి 40,000 కోట్లు ఖర్చు చేశామన్న సీఎం యువ నాయకత్వం దేశానికి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే. ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు. ఇది చరిత్రకు ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ. ఏమేం కావాలనో చెప్పండి, అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా, ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు. గతంతో పోలిస్తే ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిభకు మసకబారిన దశ వచ్చిందనే చెప్పాలి. పోరాటాలు, రాజకీయాల మధ్య విద్యపై ఉన్న దృష్టి కొంతమేరకు పక్కదారి పట్టింది. ఈ వాస్తవాన్ని అందరూ గుర్తించినా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మరోసారి వర్సిటీ గొప్పతనాన్ని గుర్తు చేశారు. చదువులకే కాకుండా పరిశోధనలకు వేదికగా ఓయూ మారాలని ఆయన ఆకాంక్షించారు. ఒకప్పుడు కళకళలాడిన వర్సిటీ ఇప్పుడు కళావిహీనంగా మారింది అని వ్యాఖ్యానించిన సీఎం ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవు, కానీ నాణ్యమైన విద్య మాత్రం ఇవ్వగలను అని స్పష్టంగా చెప్పారు. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని విద్యార్థులకు విలువైన సందేశం ఇచ్చారు. ఎడ్యుకేషన్ ఒక్కటే అన్నింటికీ పరిష్కారమని ఆయన నమ్మకంగా చెప్పారు. ఇక్కడే సీఎం రేవంత్ విసిరిన ఓ ఛాలెంజ్ విద్యార్థులను ఆలోచనలో పడేలా చేసింది. అది కేవలం మాట కాదు, మార్పు కోసం వేసిన పిలుపు. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారని తెలిసిన వెంటనే కొంతమంది విద్యార్థులు నిరసనకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు ముందస్తుగా వారిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాన్ని గుర్తించిన సీఎం తన ప్రసంగంలోనే స్పందించారు. తాను మళ్లీ డిసెంబర్లో ఓయూకు వస్తానని, ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ నిర్వహిస్తానని బలంగా ప్రకటించారు. ఆ రోజు ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయవద్దని స్పష్టంగా చెప్పారు. విద్యార్థులు తనను అడ్డుకుని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతాను అని ధైర్యంగా అన్నారు. విద్యార్థులకు కావలసిన పనులు అన్నీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే 60,000 మందికి ఉద్యోగాలిచ్చి నియామక పత్రాలు అందించామని మరోసారి గుర్తు చేశారు. 2026 ఫిబ్రవరిలోగా మరో 40,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అధికారం చేపట్టిన 2.5 ఏండ్ల కాలం నాటికి 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఎవరూ అనుమానపడాల్సిన అవసరం లేదు, ప్రజల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యాను అని ఆయన చెప్పిన మాటలు విద్యార్థుల్లో విశ్వాసాన్ని నింపేలా ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్కు చెందిన 2 ఎమ్మెల్సీల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించడంతో బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంది. ఓయూ వేదికగా విపక్షానికి రేవంత్ తనదైన స్టైల్లో సవాల్ విసిరారు. పదవిని కోల్పోయిన వారిలో ఒకరైన కోదండరాంను 15 రోజుల్లో ఎమ్మెల్సీ అవుతారని ప్రకటించారు. ఇదేం పైశాచిక ఆనందం, మీ ఇంటిలపాది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం మాత్రం ఎమ్మెల్సీగా ఉండకూడదా అని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాంను 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీగా పంపుతామని, ఎవరు అడ్డు వస్తారో చూద్దామని అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనలో ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో ఏనుగులు సింహాలను ప్రభుత్వం చంపుతున్నట్లు ప్రచారం చేశారని, తెలంగాణలో ఏనుగులు సింహాలు లేవని, మానవ రూపంలో మృగాలు ఉన్నాయని, అవి ఫామ్ హౌస్లో ఉన్నాయని పరోక్షంగా కేసీఆర్, కేటీఆర్లను ఉద్దేశించి రేవంత్ ఎద్దేవా చేశారు. వాటిని నిర్బంధించేందుకు వలలు వేయాలని అన్నారు. ఎవరూ అపోహలకు లోను కావద్దని, అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని, అబద్ధాలను నమ్మొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అధికారం పోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, రాజ్యాలు ఏలడం దొరలనే సొంతమనే ఫిలాసఫీతో వారు ఉన్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. రాష్ట్రంలోని పిల్లలందరూ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకునేవాడినని ఆయన డిఫరెంట్గా గులాబీ పెద్దలకు ఓయూ వేదికగా దుయ్యబట్టారు. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది. లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పి ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. నాది దానికి విరుద్ధం. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. వేదిక మారినా, ప్రశ్నలు మారినా, ప్రజల ఆకాంక్షలు మాత్రం మారవు. విద్యార్థి ఉద్యమాల చరిత్రను మోస్తున్న ఓయూ వేదికపై అభివృద్ధి, సమానత్వం, న్యాయం అనే అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి. యువతతో నేరుగా మమేకం అవడం ద్వారా పాలనకు ప్రజల మద్దతు ఎంత కీలకమో స్పష్టమైంది. అభిప్రాయ భేదాలు ఉన్నా చర్చకు తలుపులు తెరిచిన వాతావరణం ఏర్పడింది. సమస్యలపై స్పందన, పరిష్కారాలపై హామీలు, సమాజాన్ని ముందుకు నడిపించే సంకల్పం, ఇవన్నీ కూడా ఒకే వేదికపై వినిపించాయి. ఇది కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటన కాదు, ప్రజా రాజకీయాల్లో ప్రజలే కేంద్ర బిందువుగా నిలవాలన్నటువంటి సంకేతం. మరి టార్గెట్ 6 monthsలో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.